హైదరాబాద్ ప్రెసిడెంట్ సంజీవ్ గారిని మాట్లాడాల్సిందే కూర్చున్నాను. అన్న కూర్చో. అన్న గాలి వినోద్ అన్న గారికి, ప్రొఫెసర్కు స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి, నా పేరు సంజీవ్, మానవ హక్కుల వేదిక. ఇందాక సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గురించి కూడా చర్చ వచ్చింది. సో ఆ కాంటెక్స్లో చెప్పాలంటే 1997లో ఎప్పుడైతే సబర్మతి డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో అప్పుడే మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ టైంలో స్టార్ట్ అయింది. అప్పుడు బస్తీ వాసులకే ఎక్కువ ఎఫెక్ట్ కొట్టింది. అప్పుడు మొదలైన ఉద్యమం బస్తీ బచావ్ ఆందోళన అని చెప్పి, మూసీ బచావ్ ఆందోళన, సారీ. ఆ ఉద్యమం ఫలితంగా ప్రభుత్వం తగ్గింది. అదే టైంలో 2000 సంవత్సరంలో మూసీ కూడా నేను ఇంకా మురిక్కాలు కాదు, నేను నది నేరా, నాకు ఆ గౌరవం ఇవ్వాలరా అని చెప్పి ప్రకటిస్తూ బాగా వరదలు తీసుకొచ్చింది. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు, మేము నందనవనం ప్రాజెక్ట్ అనేదాన్ని ఆపేస్తున్నాము అని చెప్పి. అప్పుడు నందనవనం ప్రాజెక్ట్ టైంలో కూడా గమనించింది ఏంటంటే, మూసీ అభివృద్ధి అంటే ముందు బస్తీని లేపేయాలి, తీసేసి వాళ్ళని దూరంగా వెయ్యాలి. చాదరఘాట్లో ఉండే బస్తీలను తీసుకెళ్ళి కర్మంఘాట్లో నందనవనం అని చెప్పి ఒక కాంప్లెక్స్ కట్టేసి అక్కడ మూవ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఒకసారి నందనవనం ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత వచ్చిన ప్రతి కొత్త ముఖ్యమంత్రికి మూసీని ఏదో చేశాయని చెప్పి ఒక ఆతృత ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు హైకోర్టు కూడా పక్కన ఉంటుంది కాబట్టి అది ముట్టికాయలు వేస్తూ ఉంటుంది, మూసీని ఏం చేస్తున్నావు, మూసీని ఏం చేయవా, నువ్వు చేంజ్ చేసావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. సో ప్రభుత్వం ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, దాంట్లో కొన్ని ఆలోచనలు చాలా వింతగా కూడా ఉంటాయి అన్నమాట. ఏం చేశారంటే హైకోర్టు దగ్గర రబ్బర్ డ్యామ్ అని చెప్పి కట్టారు. ఆ రబ్బర్ డ్యామ్ అనేది మూసీ నుంచి వచ్చే ఫ్లడ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి కాన్సెప్ట్తో కట్టారు. ఆ రబ్బర్ డ్యామ్ పూర్తిగా ఫెయిల్డ్ కాన్సెప్ట్. దానివల్ల ఏమైపోయిందంటే మూసీ ఫ్లో హైకోర్టు దగ్గర బాగా తగ్గిపోయి అక్కడ దోమలు ఎక్కువైనాయి, లాయర్లని జడ్జిలను కుడుతున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్లీ పని కట్టారు, అక్కడ ఫ్లో కొంచెం వస్తుంది. తర్వాత చాదరఘాట్ దగ్గర మళ్ళీ కాజ్వే కట్టారు. కాజ్వే కట్టడంతో మళ్ళీ అక్కడ ఫ్లో చాలా పడిపోతుంది, అక్కడ విపరీతంగా దోమలు పెరుగుతుంటాయి, ఆ చుట్టుపక్కల ఉండే బస్తీలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది రెగ్యులర్గా చూసే విషయమే. తర్వాత కాచిగూడ దగ్గర నుండి మూసీ ఫ్లో అనేది మీకు పెరుగుతుంది. మీరు నాగోల్ దగ్గర చూస్తే కనుక నాగోల్ బ్రిడ్జ్ కింద నుంచి మూసీ చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత తెలంగాణ వచ్చినాగానే మళ్ళీ స్టార్ట్ అయింది మూసీని ఏదో చేసేయాలి అని చెప్పి. సో మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించారు, దానికి కోట్లలో ఫండింగ్ ఇచ్చారు, వాళ్ళకు ఒక ఆఫీస్ ఇచ్చారు, ఆయనకు ఒక కమిషనర్ పెట్టారు. ఆ కమిషనర్ వెళ్ళి మాట్లాడితే, సార్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఊరికనే బస్తీలు ఏమో పుకార్లు వస్తున్నాయి, ఎంఆర్ఓ వాళ్ళు వచ్చేసి మార్కింగ్ చేస్తాం, మేము రేపు ఎల్లుండి కొట్టేస్తామంటున్నారు, ఏంటి ఏదో చెప్పండి, మీకు ఒక క్లారిటీ కావాలని అడిగినప్పుడు ఇంటర్నేషనల్గా మేము డిజైన్ కాంపిటీషన్ ఒకటి పెడతాము, ఆ ఇంటర్నేషనల్ డిజైన్ కాంపిటీషన్ గెలిచిన దాన్ని ఆ ప్లాన్ మేము అలా మూసీ బస్తీల మీద ఇంప్లిమెంట్ చేసేస్తాము అన్నారు. సో ఇదంతా కూడా అప్పట్లో ఎక్కువ శాతం ఫోకస్ చాదరఘాట్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ ఉండేది. మూసీ ఆ బస్తీల డెవలప్మెంట్ పేరుతోటి బస్తీని తీసేయడం ఇదంతా. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ మూసీని ఏదో చేయాలని ఆతృత పెరుగుతుంది. ఈసారి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా లోన్ ఇద్దామని చెప్పి ముందుకు వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది ఒక పాయింట్ ఉంటుంది, మూసీ సుందరీకరణ, మూసీ రిజర్వేషన్ కావచ్చు, పునరుద్ధరీకరణ కావచ్చు, లేకపోతే సుందరీకరణ కావచ్చు, పేరేం చెప్పినా సరే మూసీ సుందరీకరణ, మూసీ ఎందుకు మురిక్కాలు అయింది అంటే మూసీలోకి ఇండస్ట్రియల్ పొల్యూషన్ వెళ్తుంది. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వెళ్లకుండా ఆపడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒకటి ఉంది, ఆ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ జీతాలు ఇస్తున్నారు. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు బాగా ఎఫెక్టివ్గా పనిచేసి మూసీలోకి ఇండస్ట్రీ వేస్ట్ ఏదైతే వస్తుందో అది ఆపగలిగి ఆ పంపిస్తున్న ఇండస్ట్రీస్ కనుక సీజ్ చేయగలిగితే మూసీ పొల్యూషన్, ఇండస్ట్రీ పొల్యూషన్ బాగా తగ్గుతుంది. మూసీలో కలిసే రెండో పొల్యూషన్ సీవేజ్. హైదరాబాద్ డెవలప్ అయింది కానీ మన సీవేజ్ సిస్టమ్ డెవలప్ అవ్వలేదు. మన సీవేజ్ అంతా మూసీలోకి వెళ్తుంది, డ్రైనేజ్ అంతా దాంట్లోకి పోతుంది. సో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ డెవలప్ అవ్వాలి. ఇప్పటికే కొన్ని ప్లాంట్లు ఉన్నాయి, అవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి
అండ్ మూసీలోకి మంచినీరు పంపించాలి, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎఫెక్టివ్నెస్ ఎంత కావాలి, ఇంకా ఎన్ని ప్లాంట్లు కావాలి అన్న విషయము మనకి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ అండ్ సీవేజ్ వర్క్స్ ఉంది, అదో డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఫండింగ్ ఉంది, వాళ్ళకు కూడా ఆల్రెడీ జీతాలు ఉన్నాయి. సో ఈ 2 డిపార్ట్మెంట్లు కనుక బాగా పనిచేయగలిగితే మూసి ఆటోమేటిక్గా సుందరీకరణ అయిపోతుంది. దానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అయితే ఇప్పుడు తర్వాత అంటే ప్రభుత్వం కూడా పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే, మేము ఇంత బాగా పనిచేస్తాం, అంత బాగా పనిచేస్తాం, డిజిటలైజేషన్ చెప్తారు. కానీ గత 2 సంవత్సరాల్లో ఎప్పుడైతే గండిపేట దగ్గర గేట్లు ఎత్తారు, దాని ఎఫెక్ట్ వల్ల చాదరగారి దగ్గర, మిగతా లంగరాజు దగ్గర బస్తీలు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే కనీసం ముందు వచ్చి ఒక ఇంటిమేషన్ చేసే వ్యవస్థ లేదు. అంటే గేట్లు ఎత్తుతున్నాము, ఒక సైరన్ మోగించడం అనే వ్యవస్థ కూడా మన దగ్గర సరిగ్గా లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, గత 10-15 సంవత్సరాలుగా ఏంటంటే మనకి ఒక విగ్రహాల ట్రెండ్ ఒకటి నడుస్తుంది. అంటే ఒక 30 సంవత్సరాల తర్వాత ఒక 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో హైదరాబాద్లో అతిపెద్ద గాంధీ విగ్రహం ఏ ముఖ్యమంత్రి హయాంలో కట్టించబడింది అన్న క్వశ్చన్ వస్తుందేమో, అప్పుడు పిల్లలు గుర్తుపెట్టుకుంటారేమో అన్న ఆశ కావచ్చు. దాంతో అలా విగ్రహాల ట్రెండ్ నడుస్తుంది ఈ మధ్య మనకి 15 ఏళ్ళుగా. సో దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది, ఎవరికి ఉపయోగం లేదు అనేది పక్కన పెడదాం. గాంధీ గొప్పవాడ, గాంధీ గొప్పదనం అని చాటించాలా, గాంధీ గొప్పదనం హైదరాబాద్ చాటించద్దా వద్దా, ఇవన్నీ కూడా సమస్యలే, చర్చించాల్సిందే. కాకపోతే ఇప్పటిదాకా చాలా మంది ముందు చెప్పారు, ఎక్కడైతే స్థలం ఖాళీగా ఉందో అక్కడే జరగాలి. అండ్ బఫర్ జోన్కి ఒక సైంటిఫిక్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేశారా లేదా, ఇది అని చెప్పి. అండ్ అంతకుముందు మాట్లాడిన వ్యక్తి చెప్పినట్టు తెలంగాణలో దురదృష్టవశాత్తు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 అనేది అమలు చేయట్లేదు.